హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే సేమియా కేసరిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేను ఇక్కడ 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఇక్కడ 1 కప్పుకి అంటే కాస్త తక్కువ చక్కెర తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, ఒక 2 నుంచి 3 ఇలాచి, కొద్దిగా ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. అందులోకి కొన్ని జీడిపప్పు వేసుకొని లైట్గా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం 1 కప్ సేమియా తీసుకుంటున్నాను. ఈ సేమియాని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దండి. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మన సేమియాని కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి సేమియా అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ సేమియాని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకా అదే కడాయిలోకి నేను ఇక్కడ 1 కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. 1 కప్పుకి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ని బాగా ఇలా తెరలనివ్వాలి. బాగా ఇలా కాగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా ఉంది కదా, అదంతా కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసి లో ఫ్లేమ్ పైన ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, ఇలా ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి వాటర్ అంతా కాస్త దగ్గరికి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో ఇక్కడ నేను చూపించిన విధంగా చెక్ చేసుకోండి. ఇలా చూస్తే మనకి సేమియా అనేది లైట్గా కట్ అయిపోతుంది. అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు అలాగే కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా లైట్గా తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇంకా అంతకంటే ఎక్కువగా కుక్ చేయొద్దండి. ఇంకా ఎక్కువగా కుక్ చేస్తే మనకి చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇలా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఈ సేమియా కేసరిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతే, చాలా టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది కదా ఈ సేమియా కేసరి. మీరు కూడా నేను చూపించిన విధంగా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా పాటించాల్సిన టిప్ ఏంటంటే షుగర్ మెల్ట్ అయ్యి లైట్ తీగపాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాస్త ఎక్కువసేపు కుక్ చేశారంటే గట్టిగా అయిపోతుందని గుర్తుంచుకోండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.